హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగుళూరులో. ఇది సాటర్డే రోజు మార్నింగే లేసి ఇంకా సాటర్డే పూజ చేసుకుంటాను కాబట్టి 6:30కి అలా లేసాను. చాలా కూల్గా ఉంది, అసలు లేవాలనిపించలేదు. మళ్ళీ పిల్లలు వేస్తే నాకు హడావిడి అయిపోద్ది అనేసి అయితే కొంచెం ఒక 1 అవర్ ముందు లేస్తే మన పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు లేస్తే మాత్రం చాలా కష్టం అయిపోయింది. ఇంకా పూజ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంక ఈలోపు పిల్లలు కూడా లేచేశారు. పిల్లలు లేవగానే ఇంకా సాటర్డే సండే అయితే స్కూల్స్ అయితే ఉండవు బెంగళూరులో. అందుకనేసి అయితే ఇంకా కొంచెం లేట్గా లేస్తాను. డైలీ 5:30కే కదా, ఇంకా ఈరోజు ఒక్కరోజే 6:30కి అలా లేస్తాను. సాటర్డే కొంచెం ఆఫ్ చేసుకునే వరకు లేట్ అయిపోయింది. మా పిల్లలు 7:30, 8 కల్లా లేస్తారు. ఇంకా లేచేసి అయితే ఇక్కడ యోగా చేస్తూ ఉంది పాప. నేనైతే ఆలోపు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. కావాల్సినవన్నీ ఒకేసారి తీసి బయట పెట్టుకుంటాను. మళ్ళీ మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్ తీసే కన్నా ఏమి యూజ్ అయితే అవన్నీ ఒకేసారి బయట పెట్టుకుంటే మనకి వర్క్ చేసుకునేటప్పుడు ఈజీ అయ్యింది. ఇక్కడ మా చిన్న పాప యోగా చేస్తూ ఉంది. ఇప్పుడే పిల్లలకి యోగా చేపిస్తే బాడీ అనేది బాగుంటుంది. బాడీ చాలా స్ట్రెచబుల్ అయిపోద్ది. అందుకనేసి అయితే ఇలా నేర్పిస్తూ ఉంటాము మార్నింగ్. వాళ్ళే స్కూల్లో నేర్పిస్తారు, బట్ అవే ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు టీవీలో చూస్తారు కదా, అవి చేస్తూ ఉంటారు. ఇప్పటి నుండి నేర్పిస్తే వాళ్ళకి ఈజీగా అయింది. ఈ ఏజ్లోనే ఏవి నేర్చుకున్నా చాలా ఈజీగా వస్తాయి కాబట్టి అందుకనే మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. టీవీలో కూడా పెడతాము. ఇలా నేర్చుకుంటే బాగుంటుంది, యాక్టివ్గా కూడా ఉంటారు పిల్లలు. ఇంకా వాళ్ళైతే యోగా అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత బ్రష్ అప్ చేసుకున్నారు. నేను ఈ లోపైతే ఎప్పుడు నేను ఎవ్వి అయినా కూడా కొంచెం సాల్ట్ వేసి పెడతాను. గ్రీన్ చిల్లీ అయినా కూడా, వెజిటేబుల్స్ అయినా కూడా సాల్ట్ వేస్తే ఎక్కువగా మందులు స్ప్రే చేస్తారు కదా, సో అందుకనేసి అయితే కొంచెము రాక్ సాల్ట్ వేసి సోక్ చేసి పెడతాను. మిర్చి అయినా కూడా, టమాటో అయినా కూడా. ఇక్కడైతే నేను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. పల్లి చట్నీ అండ్ ఎక్కువ టమాటో చట్నీ, పుట్నాల చట్నీ ఇవే ఎక్కువగా చేస్తాము. నార్మల్గా ఎప్పుడు దోశ, ఇడ్లీయే కాబట్టి ఇవే బాగుంటాయి కాంబినేషన్. సో అందుకనేసి అయితే ఇంకా మా పిల్లలకి కూడా పల్లి చట్నీ అంటే చాలా ఇష్టము. కొంచెం చింతపండు, మిర్చి యాడ్ చేసి అయితే చేస్తాను. పుట్నాల చట్నీ కూడా చేస్తాను. చాలా తక్కువ టైంలో చేస్తాను పుట్నాల చట్నీ. ఇవైతే గుంత పొంగనాలు. కన్నడలో అయితే వీటిని పడ్డు అంటారు. డిఫరెంట్‌గా అంటారు ఒక్కొక్క స్టేట్‌లో. సో మేమైతే ఎక్కువగా పడ్డు అనే యూజ్ చేస్తాము. నాకు ఫస్ట్ ఆ పేరు తెలిసింది కూడా ఇక్కడే కాబట్టి నేను పడ్డు అనే చెప్తాను. మన సైడ్ మాత్రం గుంత పొంగనాలు అంటారు. సో ఇంకా మా పాప కూడా వేస్తానంటా ఉంది. ఎంత ఇంట్రెస్టో పాపకి ఇలా కుకింగ్ చేసేటప్పుడు వచ్చి చూడడమైనా కూడా. పిల్లలకి కూడా నేర్పించాలి ఇప్పటి నుండే. కుకింగ్ అని కాదు కానీ మనం ఏం యూస్ చేస్తూ ఉన్నాము, ఏ బ్యాటర్ యూస్ చేస్తున్నాము, ఎలా దోశ చేస్తాము అనేసి అయితే వాళ్ళకి చెప్పాలి. అసలు ఏం మిక్స్ చేస్తాము దోశకి, రైస్, పప్పులు ఏం వేస్తాం అనేసి అయితే పిల్లలకి నేర్పించాలనేసి నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలియదు మ్యారేజ్ ఎవరికి దీంతో చేస్తారు అని అసలు ఏమీ తెలియదు. సో ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ కాబట్టి స్కూల్లో కూడా ప్రొసీజర్స్ అవి ఇవి నేర్పిస్తారు కాబట్టి ఈజీగా తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడైతే ఇంకా నేను రాగి జావ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ లోపైతే గుంత పొంగనాలు కూడా అయిపోయినాయి. అదే పడ్డు. ఇంకా దోశలు వేస్తే అందరికీ సరిపోవు అనేసి అయితే కొంచెమే పిండి ఉందనేసి అయితే నేను ఇట్లా పొంగనాలు అయితే చేస్తున్నాను. ఈజీగా అయిపోయేది, మళ్ళీ అందరికీ ఈక్వల్గా సరిపోయేది అనేసి అయితే పొంగనాలు చేశాను. దోశ వేసే అంత బ్యాటర్ లేదు, అందుకనేసి అయితే ఇలా చేశాను. ఈలోపు అవి అయ్యేలోపు అయితే నేను బాక్సెస్ అన్నీ నైటే ఇక్కడ పెట్టుకున్నాను. వాటర్ అన్నీ వైప్ చేసుకొని ఇంకా బాక్సెస్ అన్నీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. నాకు మళ్ళీ మండే మార్నింగ్కి ఈజీగా అయిపోయింది. పిల్లలవి లంచ్ బాక్సెస్, గ్రోసరీ అయిపోయిన బాక్సెస్ అన్నీ ఆ పైన పెట్టుకుంటాను. నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను. ఇక్కడ వాటర్ ఇలా బాయిల్ అయిపోయినాకైతే ఇంకా రాగి జావ అయితే మిక్స్ చేయాలి. కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ కలపాలి, లేదంటే అది లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకనేసి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉంటే నీట్గా వస్తుంది. ఇంకా పడ్డు కూడా రెడీ అయిపోయింది, పిల్లలకి అయితే పెట్టేశాను. ఇక్కడ రాగి జావ కూడా ఫినిష్ అయిపోయింది. పిల్లలకి రాగి జావ ఇస్తే బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకనేసి అయితే సాటర్డే సండే అయితే ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. ఎవ్రీ మార్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా నేనైతే ఇవ్వను. నేనైతే ఆనియన్స్ అయితే మిక్స్ చేసుకున్నాను, చాలా బాగుంటుంది. కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కర్డ్ అయితే మళ్ళీ ఫ్యాట్ కదా అనేసి అయితే నేను యాడ్ చేసుకోవట్లేదు. ఓన్లీ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మా పాప ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. నాకు వద్దు అనేసి పెట్టింది, బట్ నేనైతే తినిపించేశాను. డైలీ అలవాటు చేస్తేనే వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది. ఒకేసారి తినాలంటే ఇష్టం ఉండదు కాబట్టి జ్యూస్ లాగా చేస్తే తాగుతారు. బట్ జ్యూస్ కన్నా ఇలా కొంచెము
ఇట్లా పేస్ట్ లాగా ఉంటేనే ఈజీగా తినాలనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది జ్యూస్ కన్నా. ఇంకా ఈరోజైతే మేము చికెన్ తెచ్చుకున్నాము. రేపు గురు పౌర్ణమి కదా, నాన్ వెజ్ చేసుకోవద్దు అనేసి టెంపుల్కి వెళ్ళాలనే ప్లానింగ్తో ఇంకా ఈరోజే మేము చికెన్ తెచ్చుకున్నాము. లాస్ట్ 15-20 డేస్ అవుతుంది మా ఇంట్లో నాన్ వెజ్ చేసుకోక. మా పిల్లలు మొన్న ఫెస్టివల్కి కూడా అడిగారు, హాలిడే ఉంది కదా ఆ రోజు కావాలి అంటే ఏకాదశి అని తీసుకురాలేదు. అందుకనేసి అయితే ఈరోజు మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా ఈరోజు పల్లి నూనె యూస్ చేయాలి అనుకున్నాను, బట్ అది అసలు ఓపెన్ కాలేదు. ఇంకా లేట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 అయిపోయింది అనేసి అయితే నేను ఇంకా నువ్వుల నూనెతోనే ఇంకా ఆ నూనెతోనే అయితే ఇంకా కర్రీ వండేసాను. నేను ఈ బాక్స్ అయితే మీషోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి, స్పైసెస్ వేసుకోవడానికి చాలా బాగుంది. ఒకేసారి అన్ని బాక్సెస్ ఓపెన్ చేసే కన్నా అన్ని బాక్సెస్లో పెట్టుకుంటే మనకి ఈజీగా కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను అన్ని స్పైసెస్ ఆ 2 బాక్సెస్లో అయితే అన్నీ ఫిల్ చేసుకున్నాను. నాకు కుకింగ్ చేసుకునేటప్పుడు ఒకేసారి తీసుకోవచ్చు, మళ్ళీ ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. నేనైతే చికెన్ అయితే కుక్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్ని స్పైసెస్ యాడ్ చేశాను. నేను ఎక్కువగా స్పైసెస్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడే తీసుకొచ్చుకుంటాను. వైనాడ్ అలా వెళ్తాం కదా ఎప్పుడైనా. ఇయర్లీ వన్స్ అయితే ఒక టూర్ అయితే కంపల్సరీ వెళ్తాము. ఇంకా అక్కడ ఎక్కడైనా స్పైసెస్ ఇక్కడ కర్ణాటకలో ఎక్కువగా స్పైసెసే ఉంటాయి కాబట్టి పక్కన ఎక్కడి టూరిజం వెళ్ళినా కూడా కంపల్సరీ స్పైసెస్ అయితే తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి, మళ్ళీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో అందుకనేసి నేను అక్కడ నుండి తెచ్చుకుంటాను. ఒక 2000-3000 స్పైసెస్కే నేను ఖర్చు పెడతాను. అక్కడివి అయితే చాలా ఇలాచీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. పెప్పరు ఇవన్నీ అక్కడే తీసుకొచ్చుకుంటాను. ఇంకా ఈ లోపైతే రైస్ కూడా వాష్ చేసుకుంటా ఉన్నాను. నాన్ వెజ్ కుక్ చేయడం అయితే చాలా ఈజీగా వర్క్ అయిపోయింది. వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా కట్ చేయాలి, ఇదంతా ఉంటుంది. దీనికైతే ఒక ఆనియన్ మిర్చి కట్ చేస్తే ఈజీగా అయిపోయింది. నాకు నాన్ వెజ్ చేయడమే ఇష్టము అన్నిటికన్నా. నేను ఇక్కడ క్లాత్ పెట్టుకుంటాను, ఎప్పుడైనా హ్యాండ్స్ వెట్గా అయితే తుడుచుకోవడానికి బాగుంటుంది. డ్రెస్కి ఎలా తుడిచే కన్నా అలా క్లాత్ పెట్టుకుంటే ఈజీగా దానికే తుడుచుకోవచ్చు, డ్రెస్సెస్ కూడా పాడైపోవు. నేను ఎప్పుడు అలానే యూస్ చేసుకుంటాను, క్లాతే పెట్టుకుంటాను ఎప్పుడైనా కూడా. ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటా ఉన్నాను. జీరా రైస్ చేస్తూ ఉన్నాను ఈరోజు. ఎప్పుడు బగారా రైసే చేస్తాను కదా, సో ఈరోజు కొంచెము జీరా రైస్ అయితే చేస్తూ ఉన్నాను. అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను, ఈజీగా అయిపోయింది. వేసేటప్పుడు కూడా మళ్ళీ అది కట్ చేయాలి ఇది కట్ చేయాలని లేకుండా అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే దాని తర్వాత ఒకటి వేయచ్చు. ఎప్పుడైనా కూడా ఆయిల్లో వేసేటప్పుడు స్పైసెస్ అన్నీ హీట్ అయిపోయాక ఆనియన్ మిర్చి అలా వేయాలి. అన్నీ ఒకేసారి వేస్తే కూడా ఫ్లేవర్స్ అనేది రాదు. అందుకని ఒకటి కుక్ అయినాక ఒకటి వేస్తే అప్పుడు ఏ కర్రీ చేసినా కూడా అలానే చేయాలి, అప్పుడు టేస్టీగా ఉంటాయి. అన్నీ ఒకేసారి వేస్తే ఆ టేస్ట్ అనేది రాదు. ఇంకా పక్కకి రేపైతే నేను ఇడ్లీకి అయితే సోక్ చేసుకుంటా ఉన్నాను. ఇడ్లీ రవ్వ కూడా అయిపోయింది, మొన్నే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఆర్గానిక్ ఇడ్లీ రవ్వ దొరుకుతూ ఉంది, చాలా బాగుంటుంది. అక్కడ నేను స్టోర్కి వెళ్ళాను కానీ అక్కడ అయిపోయినవి అని చెప్పినారు. సో అందుకనే ఇంకా నార్మల్గా షాప్లో తీసుకొచ్చుకున్నాను ఇడ్లీ రవ్వ. ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి ఆర్గానిక్ దాంతో, వీటితో కూడా స్మూత్గా వస్తాయి కానీ అది ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఈ మధ్య అందరూ ఆర్గానిక్ యూస్ చేస్తూ ఉన్నారు కదా, ఆ షాప్లో ఎప్పుడు వెళ్ళినా కూడా అయిపోతూ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా నేను సోక్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక సైడ్ కర్రీ ఒక సైడ్ రైస్ చేస్తూ ఉన్నాను. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. బెంగళూరు కాదు, అన్నీ ఎక్కడ చూసినా న్యూస్లో చూస్తూ ఉన్నాను, ఎక్కడైనా చాలా వర్షాలు పడుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందుకే అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మందికి ఫీవర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో అందుకనేసి అయితే ఎక్కువగా బయటికి వెళ్ళొద్దు, అవసరం ఉంటేనే వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ గాలి వస్తూ ఉండింది, అసలు మేము డోర్స్ ఓపెన్ చేస్తే చాలు ఫుల్ గాలి వస్తూ ఉంది. అందుకనేసి అయితే ఎక్కువగా పిల్లల్ని బయటికి పంపించట్లేదు. ఇంకా మార్నింగ్ నుండి అసలు పంపించలేదు, ఈరోజు ఈవినింగ్ అలా పంపించేది కాసేపు అనేసి అయితే ఊరుకున్నాను. ఇంకా కర్రీ రైస్ రెడీ అయిపోతూ ఉంది. ఇక్కడ నేను వెజిల్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ లోపు వంట అయితే అంతా రెడీ అయిపోయింది. చికెన్ అంటే అందరికీ ఇష్టం కదా, మా పిల్లలకి చికెన్ అంటేనే ఎక్కువగా ఇష్టము మటన్తో కంపేర్ చేస్తే. ఒక పెద్ద పాపకి మటన్ అంటే ఎక్కువగా ఇష్టము. ఎప్పుడు హాలిడేస్ ఉంటే మాత్రం కిందనే కూర్చొని తింటాము, నైట్ టైమ్స్ కూడా కింద కూర్చుంటాము. ఆఫ్టర్నూన్ అంటే ఇంకా పాప స్కూల్లో, నేను చిన్న పాప అప్పుడప్పుడు బయట కూర్చొని తింటూ ఉంటాము బాల్కనీలో. ఇంకా అప్పుడప్పుడు టీవీ చూస్తూ తింటాం కాబట్టి ఇంకా సాటర్డే సండే మాత్రం ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చొని
టీవీ చూస్తూ హ్యాపీగా తినేస్తాము. ఇంకా మేము లంచ్ చేసేసరికి 3:00 అలా అయిపోయింది. ఇంకా 4:30కి అలా హస్బెండ్ కాఫీ అడిగారు. సో కాఫీ చేసి ఇస్తానన్నాను. బట్ మళ్ళీ టీ కావాలని అడిగారు. టీ పెట్టించాను. ఇంకా టీ తాగేసి అయితే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్, ఆనియన్స్ తీసుకొచ్చుకున్నాను. ఆనియన్స్ 50 రూపీస్ పర్ కేజీ. ఫ్రూట్స్ కూడా చాలా రేట్ ఎక్కువగా ఉంది. చీపురు కావాలని బయటికి వెళ్ళాను. ఇక్కడ ఎక్కడ నాకు దొరకలేదు. చాలా పెద్దగా ఉండాలి, క్లీనింగ్ చేసేటప్పుడు చిన్నగా ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి అయితే నేను పెద్దదే ప్రిఫర్ చేస్తాను. ఇంకా వచ్చేసి ఇంకా వెదర్ కూల్గా ఉందనేసి అయితే మళ్ళీ చల్లగా అయిపోతాయి బట్టలు అనేసి అయితే తీస్తూ ఉన్నాను. ఇవన్నీ వాష్ చేశాను. కర్టెన్స్, పాప డ్రెస్సెస్, నా శారీస్. ఎక్కువగా యూనిఫామ్స్ అయితే వాష్ చేస్తాను. వాషింగ్ మిషన్కి వేయను, ఎప్పుడో ఒకసారి వాషింగ్ మిషన్కి వేస్తాను. అవి వేసేటప్పుడైనా కూడా పిల్లో కవర్స్లో పెట్టి అలా వేస్తాను. సాక్స్లు, ఎందుకంటే అవి సాక్సెస్ వాషింగ్ మిషన్కి వేస్తే ఎక్కువగా లూజ్ అయిపోతాయి. సో అందుకే పిల్లో కవర్లో పెట్టి వేస్తే బాగా వస్తాయి. మళ్ళీ 2 డేస్ బట్టలు అక్కడే ఉన్నాయి. 2 డేస్ నుంచి అయితే బట్టలు అయితే ఫోల్డే చేయలేదు, టైమే ఉండట్లేదు నాకు. అందుకనేసి ఇంక ఈరోజు అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఇడ్లీ పిండి కూడా వేసుకున్నాను. పిల్లలు వచ్చినారేమో అని డోర్ ఓపెన్ చేశాను. బట్ ఐరన్ ఆమె డ్రెస్సెస్ అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళింది. నేను డోర్ తీస్తే చూడండి ఎంత గాలి వస్తూ ఉందో. నాకు డోర్ వేయాలంటే చాలా కష్టంగా ఉంది. చాలా ఫోర్స్ఫుల్గా డోర్ అనేది పోతూ ఉంది. సౌండ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. మొన్న మా అపార్ట్మెంట్లో ఇలానే అయింది. ఒక పిల్లోడు డోర్ తీసిన వెంటనే అందులో ఫింగర్ అనేది ఇరుక్కుపోయి ఫుల్ బ్రేక్ అయిపోయినాయి ఫింగర్స్. పాపం పిల్లోడు నర్సరీ. అందుకే నాకు భయం అయితే ఉంటుంది. బాల్కనీ డోర్ క్లోజ్ చేసి అక్కడి డోర్ ఓపెన్ చేస్తే ఎక్కువగా వైండ్ అనేది రాదు. సో అందుకనేసి అయితే ఈ గాలి వచ్చినప్పుడు పిల్లల్ని డోర్ అస్సలు ఓపెన్ చేయనియను. పిల్లల్ని అయితే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడ ఏం చేస్తారో అని భయం అవుతుంది. కానీ ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాలి కాబట్టి అన్నీ తెలిసిపోయినవి, ఎక్కడ ఎలా చేయాలి, ఎలా ఉండాలనేసి అయితే. చిన్నప్పుడైతే చాలా కేర్ఫుల్గా చూసేదాన్ని. ఏం నోట్లో పెట్టుకుంటా ఉన్నారు, ఏం టచ్ చేస్తూ ఉన్నారు అనేసి. ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మిక్సీ అంతా పాడైపోయింది అనేసి అయితే నీట్గా పెట్టుకుంటా ఉన్నాను. వైప్ చేస్తూ ఉన్నాను లిక్విడ్ వేసుకొని. నాకు అన్నీ నీట్గా ఉండాలి, ఎప్పటిది వర్క్ అప్పుడే చేసుకుంటాను. అట్లయితేనే నాకు పీస్ఫుల్గా ఉండేది కిచెన్లో. లేదంటే కొంచెము కిచెన్ నీట్గా లేకున్నా కూడా, కౌంటర్ టాప్ నీట్గా లేకున్నా కూడా ఇష్టమయ్యేది లేదు. ఈ లోపు అయితే పిల్లలు వస్తూ ఉన్నారు, డోర్ కొట్టినారు. ఇంకా నేను వెళ్ళి తీస్తూ ఉన్నాను. ఫుల్ గాలి కదా, సో నేను చాలా ఫోర్స్గా పట్టుకుంటేనే డోర్ ఆగేది. ఇంకా వచ్చేసినారు, ఎక్కడో ఆడుకొని వచ్చేసారు. మళ్ళీ ఎక్కడ ఆడుకున్నామో అన్నీ చెప్తారు నాకు వచ్చిన వెంటనే. ఇంకా స్నానం కూడా చేయలేదు ఈరోజు. ఇంట్లో ఉన్నారు కాబట్టి ఫ్రెష్ అప్ ఏం కాలేదు. ఈవినింగ్ ఒకేసారి చేస్తారులే అనేసి నేను కూడా వదిలేసాను. ఇంకా వాళ్ళ కోసం స్నాక్స్గా పాప్కార్న్ చేస్తూ ఉన్నాను. ఇవి ఇంట్లో నుండి అమ్మ పంపించినవి, మావే కాబట్టి చాలా బాగా వస్తాయి. పాప్కార్న్ ఆర్గానిక్ కాబట్టి. పాప్కార్న్ అంటే పిల్లలకి భలే ఇష్టం కదా. థియేటర్లో అయితే చాలా కష్టం, మాల్స్లో కూడా. మా పిల్లలు ఇంట్లో తిన్నా మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కూడా పాప్కార్న్ కావాలని అడుగుతూ ఉంటారు. నాకైతే అంత రేటు పాప్కార్న్కి పెట్టి కొనివ్వాలంటే అస్సలు బాగా అనిపించదు. అందుకనేసి అయితే చాలా తక్కువ టైంలోనే కొనిస్తాను పాప్కార్న్. ఇంకా మిగతావి తినొచ్చు కదా ఇంట్లో పాప్కార్న్, మళ్ళీ బయటికి వెళ్ళినాక పాప్కార్న్ ఎందుకనేసి అయితే వద్దని చెప్తాను. కానీ ఒక బాక్స్ అయితే కొనిస్తానులే. వాళ్ళు 2 అడిగితే ఒక బాక్స్ కొనిస్తాను పాప్కార్న్కి. పిల్లలకి అయితే స్నానం చేపించి అయితే నేను వెజిల్స్ అన్ని క్లీన్ చేసుకొని అయితే నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా నైట్కి చపాతీ చేసుకోవాలి. పాపకి ఆల్రెడీ చల్ల గాలిలో ఆడుకొని వచ్చింది. 1 అవర్ వెళ్ళింది, 4 to 5 వెళ్ళింది. బయట బాగా కూల్గా ఉంది కదా. ప్లే ఏరియాలో ఆడుకున్నారని నాకు తెలియదు. ఇంకా ప్లే ఏరియాలో ఆడుకునేసరికి మొత్తము గాలి అనేది చెవుల్లోకి పోయి బాగా చలేసింది. పాపకి రాగానే చలి పెడుతుంది అని చెప్పింది. ఇంకా స్నానం చేపించేసి అయితే హాట్ వాటర్తో మంచిగా స్వెటర్ వేసి 2 బెడ్షీట్స్ కప్ అయితే పెట్టాను పాపకి. ఎందుకంటే కాసేపు ఇంట్లో ఉన్న వామ్కి బాడీ అనేది వెచ్చగా ఉంటుంది అనేసి అయితే చేశాను. బట్ నైట్ కల్లా ఫీవర్ వస్తుంది. పాప ఎంత యాక్టివ్గా ఉందో అంత డల్ అయిపోయింది రాగానే. అసలు వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గా వెళ్ళింది, వచ్చేసరికి మాత్రం చాలా డల్ అయిపోయింది. ఇక్కడైతే నేను 2 డేస్ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. పాప యూనిఫామ్స్ 2 డేస్ ముందే బట్టలు తీసాను. బట్ ఈ ఫోల్డ్ చేయలేదు. ఇంక అన్నీ ఒకేసారి ఫోల్డ్ చేసుకుంటా ఉన్నాను. పిల్లలు ఇద్దరు స్టోరీస్ ఏదో రీడ్ చేస్తూ ఉన్నారు. ఫోల్డ్ అయిపోయినాక అయితే చపాతీ చేశాను. నైట్కి చికెన్ ఉంది కదా. ఇంకా చిన్న పాప అయితే చికెన్ వద్దని చెప్పినా కూడా తింటా అనింది. పిల్లలకి చికెన్ అంటే భలే ఇష్టం కదా. వద్దని చెప్పినా కూడా ఇంకా కావాలని తింటారు. సో వాళ్ళు తింటా ఉండే లోపు నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. రేపు గురు పౌర్ణమి కదా, సో పూజ చేసుకుంటాము, టెంపుల్కి వెళ్ళాలి. అందుకని మళ్ళీ రేపు కూడా మార్నింగ్ వెళ్ళాలి. సండే అయితే జనరల్గా నేను 7:30కి అలా లేస్తాను. ఒకరోజే రెస్ట్ కాబట్టి అలా వెళ్తాను. కొంచెం బాగా అయిందో పాప వచ్చి నాతో ఆడుతూ ఉండింది ఇక్కడ. నేను వీడియో తీస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది మా పాప.
కొంచెం యాక్టివ్ అయితే చాలు మళ్ళీ ఒకే టైప్కి వస్తారు. సడన్గా సిక్ అవుతారు, సడన్గా బాగుంటారు పిల్లలు. అంతే ఇంకా ఈ ఏజ్లో కొన్ని డేస్ మనము కష్టపడాలి పిల్లలు కొంచెం పెద్దయ్యేదాకా. ఇంకా ఇక్కడైతే నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు వైప్ చేస్తూ ఉంటాను, ఏమైనా మరకలు పడితే. నాకు కిచెన్ నీట్గా ఉండాలి, అప్పుడే ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈ లిక్విడ్ మాత్రం నేను ఇంట్లోనే చేసుకున్నాను. బయటవి కొంటాను, బట్ ఎక్కువగా వాళ్ళు కెమికల్స్ యూజ్ చేస్తారనేసి నేను న్యాచురల్గా ఇంట్లోనే చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కుకింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ వైప్ చేసి నీట్గా చేసుకుంటాం కదా. అందుకని లెమన్, సోడా, కొంచెము జెల్ వేసి లిక్విడ్ అయితే రెడీ చేసుకుంటాను. ఎప్పుడు యూస్ చేస్తాం కాబట్టి ఇంకా టైల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకలోపు ఇది డ్రై అయ్యేలోపు అయితే వెజిల్స్ అన్నీ వాష్ చేసుకొని మళ్ళీ అక్కడ ప్రాపర్గా పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 5:30కి లేవాలి. సో అందుకనేసి ఇంకా 9:30, 10 అయిపోయింది వర్క్ అయిపోయి. ఈరోజు ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.